గుడ్ మార్నింగ్. నిన్న చెప్పాను కదా, ఆ స్టోరీ కంటిన్యూషన్ అయితే ఈ వీడియోలో చెప్తానండి. నా వెయిట్, నేను తిన్న ఫుడ్ మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఒక లైక్ కొట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ డిఎన్సీ అయిన తర్వాత ఇంజెక్షన్ చేస్తానని చెప్పాను కదా. తర్వాత అయితే నాకు పీసీఓడికి కోర్స్ వాడమని చెప్పారండి. 3 months అయితే కోర్స్ వాడమని చెప్పారు. ఈ 3 months కోర్స్ వాడాను. వాడిన తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే పీసీఓడి నీటి బుడగలు ఉంటాయి కదా, ఆ నీటి బుడగలు అయితే ఒకటి పెద్దగా అయిపోయింది, కణితలాగా మారింది. దాన్ని ఆపరేట్ చేయాలని అయితే చెప్పారండి. సో నేను ఇంకొక 2 డాక్టర్స్ దగ్గర కూడా సజెషన్ తీసుకున్నాను. ఆపరేషన్ అయితే కంపల్సరీ అన్నారు. సో ఆపరేషన్ కంటే ల్యాబ్రోస్కోపీ అయితే బెటర్ అన్నారు. సో దానికి ఒక 10,000 ఖర్చు అయింది. ల్యాబ్రోస్కోపీ చేయించుకున్నాను. అది నాకు 3 months కోర్సు వాడిన తర్వాత చెప్పారు అది ఆపరేషన్ చేయించుకోవాలని. తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 6 months వరకు ప్రెగ్నెన్సీ రావద్దని చెప్పారు. సో జాగ్రత్తగా, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని నేను. తర్వాత వచ్చేసి నేను మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకున్నానండి. శనివారం రోజు ముడుపు కట్టుకుంటే నాకైతే ఆ మంత్లోనే నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రెగ్నెన్సీ నిలబడింది నాకు. తర్వాత పాప పుట్టింది. ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు నా వెయిట్ వచ్చేసి డిఎన్సీ చేసినప్పుడు 74 ఉండే. అప్పుడు పీసీఓడికి కోర్స్ వాడుతూ తగ్గాలి అని చెప్పారు. అప్పుడు తగ్గి నేను 69కి వచ్చాను. తర్వాత 69లో నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. 69లో ప్రెగ్నెన్సీ వస్తే నేను డెలివరీ అయ్యేటప్పటికి నాకు బెడ్ రెస్ట్ చెప్పారు. ఆపరేషన్ అయింది, డిఎన్సీ అయింది, సో బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పారు. సో ఆ బెడ్ రెస్ట్ ఉంటూ ఇంట్లో పండి పెట్టింది తింటూ 96 అయితే పెరిగిపోయానండి నేను. నీరు కూడా వచ్చిందిలేండి. 96కి అయితే నా డెలివరీ టైంలో నేను 96 kgs ఉన్నాను. బట్ డాక్టర్స్ ఏం చెప్పారు అంటే, నీకు మ్యాక్సిమం నార్మల్ డెలివరీకే నేను ట్రై చేస్తాను, ఆపరేషన్ చేశారు అంటే నీకు కదలడం కూడా కష్టమైపోతుంది, సో నీకు ఆపరేషన్ వద్దు, నార్మల్ డెలివరీయే చేస్తాను అన్నారు. అది కూడా ఎప్పుడు 9th month పెట్టిన 7 daysకే నాకు సీమంతం అనుకున్నాము. ఆ సీమంతం కాస్త డెలివరీ అయిపోయింది. సీమంతం అనుకున్న రోజే నాకైతే పాప పుట్టిందండి. ఎందుకు అంటే నాకు కొంచెం లైట్గా నొప్పులు రావడం స్టార్ట్ అయింది. హాస్పిటల్కి వెళ్తే మేడం వచ్చేసి పర్లేదు, ఒక 2 days చూద్దాము, అది లైట్గానే వస్తుంది కదా అన్నారు. నాకు టెస్ట్ చేసినప్పుడు కొంచెం బ్లీడింగ్ కూడా కనిపించింది. ఇంకా నాకు భయం వేసి, ఇంకా మా అమ్మ వాళ్ళు బ్లీడింగ్ అవుతుంది అంటున్నావు కదా, ఎందుకు వచ్చిన రిస్క్, మళ్ళీ ఇంటికి వెళ్ళి సీమంతం చేసుకొని వచ్చేసరికి మళ్ళీ ఏమన్నా అటు ఇటు అవుతుందేమో అని చెప్పేసి అర్జెంటుగా జాయిన్ అవ్వమని అయితే చెప్పారు. సో జాయిన్ అయిపోయాను. ఒక 2 days నొప్పులు ఎక్కువ రావడానికి ఇంజెక్షన్స్ వాడారు. నాకేమో వస్తున్నాయి పోతున్నాయి, బీపీ ఎక్కువైపోతుంది, అవి ఇంకా నార్మల్ డెలివరీ అవ్వకపోతే ఆపరేషన్ చేసేయాల్సిందే అని అయితే నాకు చూసిన డాక్టరు ఈవినింగ్ 6 వరకు కూడా ఆమె చాలా ట్రై చేసింది, నేను డెలివరీ చేసి వెళ్ళాలి అన్నట్టుగా ట్రై చేశారు. బట్ అది రానే లేదు నా కూతురు బయటికి. తర్వాత అయితే నాకు 6:45కి ఆపరేషన్, 7కి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోతాం, ఈ లోపల కానీ రాకపోతే అన్నారు. 6:45కి నా కూతురు అయితే బయటకు వచ్చేసిందండి, నార్మల్ డెలివరీ అయ్యింది. సో అలా నా జర్నీ అయితే ఇంతవరకు వచ్చింది. నాకు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత నేను పాలిచ్చేటప్పుడు 96 నుంచి 86కి అయితే వచ్చేసాను. తర్వాత నా సెకండ్ ప్రెగ్నెన్సీ స్టోరీ నెక్స్ట్ టైం చెప్తాను. అండ్ నా వెయిట్, నిన్న నేనేం తిన్నాను అనేది అయితే చూసేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసుకోండి, డైలీ నా వీడియోస్ వచ్చేస్తాయి మీకు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రైడే కల్లా 87 అయిపోతానని. అయిపోయానండి. అండ్ మార్నింగ్ అయితే నేను హాట్ వాటర్లో చియా సీడ్స్ వేసుకొని తాగుతున్నాను. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. చియా సీడ్స్ అయితే కొంచెం వేడి చేస్తుందంట, కొంచెం తాగితే ఏం పర్వాలేదు. అండ్ మార్నింగ్ అయితే నేను 4 eggs తీసుకున్నానండి. ఒక దాంట్లో ఎల్లో తీసుకున్నాను అండ్ మొత్తం వైట్ అయితే తినేసాను. ఆఫ్టర్నూన్ నా లంచ్ వచ్చేసి కొంచెం రైస్ అండ్ చికెన్ కర్రీ. వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోలేకపోయానండి. కర్డ్ నేను తినను, సో నేను కర్డ్ అయితే యూస్ చేయట్లేదు. మీరు కావాలంటే కర్డ్ కూడా యూస్ చేయొచ్చు. ఈవినింగ్ వచ్చేసి నేను మీల్ మేకర్స్తో అయితే ఇలా మ్యారినేట్ చేసుకొని తినేసానండి. దీన్ని కావాలంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు. దీని రెసిపీ కావాలంటే చూసేసేయండి. మీల్ మేకర్స్ని జస్ట్ అలా ఉడకబెట్టేసుకొని వాటర్ అంతా పిండేసుకోవాలండి. దీంట్లో అయితే కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ రైస్ మాత్రమే తినను, ఇలా అయితే తింటాను అండ్ మజ్జిగ కూడా తాగుతాను.
మనకి కావాల్సినంత కర్డ్ అయితే వేసుకోవచ్చు. కర్డ్‌లో కూడా ప్రోటీన్ ఉంటుంది. వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లో. నేనైతే వెజిటబుల్స్ యాడ్ చేయట్లేదు మ్యారినేట్ చేసుకోవడానికి. సో ఆయిల్ లేకుండా మీల్ మేకర్స్ ఎలా తినొచ్చు అని అయితే అడిగారు నన్ను. సో అందుకనే ఈ రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. దీంట్లో అయితే నేను ఉప్పు, కారం అండ్ టిఫిన్ షాప్‌లో ఇస్తారు కదా కారప్పొడి, అదైతే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది సో అందుకే వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ ఆ ఫ్లేవర్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. దీన్నైతే ఇలా మిక్స్ చేసేసుకొని తినేసేయచ్చు. జ్యూసీగా ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయంటే మీరు నమ్ముతారా? సో అలా ట్రై చేయండి మీరు కూడా. దీన్ని ఎయిర్ ఫ్రైయర్ ఉంది అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. లేదు అనుకుంటే ఇలా అయినా తినేసేయచ్చు. దీంట్లో వెజిటబుల్స్ కానీ యాడ్ చేసుకున్నారంటే మీకు బ్రేక్ఫాస్ట్‌కి కానీ డిన్నర్‌కి కానీ మంచి రెసిపీ అండి. ఫుల్ ప్రోటీన్ కలిగిన రెసిపీ. ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకండి. నైట్ అయితే హాట్ వాటర్ తాగేసి పడుకుంటానండి.